కప్పర ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అనేది ఇనుప రేకుల సీరియర్ కంటే కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అసలు మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి కప్పర ప్రసాద్ గారు? అన్న నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఒకటే అంశాన్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదైతే రెడ్ కార్నర్ నోటీస్ పోయింది కాబట్టే ప్రభాకర్ రావు గారు నోటు తెరిచింది. లేకపోయింటే ఆయన ఇప్పటిదాకా ఏదైతే లిక్కర్ స్కామ్ లో కవిత మూతి మూసుకొని కూర్చున్నట్లుగా ఏం మాట మాట్లాడకపోయినట్లుగా ఆయన అరెస్ట్ చేసినా లోపలన్నా కూడా ఏం మాట్లాడకపోయేటు. అయితే ఇక్కడ ఏంటంటే పొగబెడితే కలుగులోంచి ఎలకలు బయటకు వస్తాయి అనేది మనం స్పష్టంగా విన్నాము. మన గ్రామీణ ప్రాంతాలలో జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా సేమ్. ఈ కలుగులోంచి ఎలకలు బయటికి రావాలి అంటే ప్రభాకర్ రావు ద్వారానే పొగబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం మరి ఈ కేసులో నిజంగానే చిత్తశుద్ధితో ఉన్నదా, లేకపోతే ఊరికే బెదిరించి పనులు చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది కూడా మనం లోతుగా ఆలోచించాలి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉంటే ప్రభాకర్ రావు గారిని అప్రూవర్ గా తీసుకొని ఇందులో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఆయన మీద వెంటనే ఎఫ్ఐఆర్ కావాలి, ఆయన ఆల్రెడీ అరెస్ట్ కూడా సిద్ధం కావాలి. లేదు కేటీ రామారావు గారు చేస్తే కేటీ రామారావు గారు. ఇంట్లో వీళ్ళు ఏమంటారంటే ఎక్కడికి వచ్చి ఎక్కడ తప్పించుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందంటే మౌఖిక ఆదేశాలు ఉంటాయి కానీ ఇట్లాంటి వాటికి రిటర్న్ గా ఇచ్చినటువంటి ఆదేశాలు ఎక్కడ ఉండవు. కాబట్టి మాకేం సంబంధం ఉన్న ముఖ్యమంత్రి గారు అదే చెప్పింది, మాకేం సంబంధము అని చెప్పి. అయితే ఇంట్లో ఒకటి చిన్న అంశం ఉంది. గతంలో ఒకసారి ఏకే మహంతి గారు ఏసీబీ డీజీగా ఉండేది. అయినప్పుడు రేషన్ షాప్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి సడన్ గా ఏం చేశానంటే రేషన్ షాప్ డీలర్లు ఏ అధికారి ఆధీనంలో అయితే ఉంటారో వాళ్ళందరి పైన కేసులు బుక్ చేసింది. అంటే అడిషనల్ కలెక్టర్ల పైన కేసులు బుక్ చేసింది. ఎందుకు కేసులు బుక్ చేసిన అడిషనల్ కలెక్టర్ల పైన అంటే రేషన్ షాప్ నిర్వహణ పూర్తిగా దానికి సంబంధించినటువంటి మంచి చెడు అంతా కూడా అథారిటీ అంతా కూడా దాన్ని చూడాల్సిన బాధ్యత అడిషనల్ కలెక్టర్. అప్పుడు ఐఏఎస్లు అంతా గొడవ పెట్టింది ఈ విషయంలో అట్టెట్లా చేస్తారని చెప్పి. కానీ స్పష్టంగా చెప్పింది, మీకు కాకపోతే మీరు ఒక 40 సంస్థలకు 40 వాటికి ఒక కలెక్టర్ చైర్మన్ గా ఉంటాడు. మీకు సాధ్యం కాకపోతే మేము దీన్ని నడపలేనప్పుడు దాన్ని వదులుకోండి, కానీ అధికారికంగానేమో వాళ్ళ పరిధిలో ఉండాలి, తప్పులు మాత్రం మాకు సంబంధం లేదు అంటే ఒప్పుకోవడానికి కుదరదు అని చెప్పి గతంలో దీంట్లో స్పష్టమైనటువంటి మాట అప్పుడు చెప్పడం జరిగింది. ఇది కూడా సేమ్ దానికే వస్తుంది. ముఖ్యమంత్రి గారు పూర్తి పరిపాలనా అంశాలన్నిటికీ సంబంధించి వారు బాధ్యత వహించాల్సిందే. ఎక్కడ ఏం జరిగినా కూడా వారు బాధ్యత వహించాల్సిందే. కాబట్టి ఈ కేసులో కనుక ఒక ముఖ్యమంత్రి గారిని లేదా కేటీ రామారావు గారిని లేదా ఇంకెవరైనా వాళ్ళు ఒత్తిడి చేసి మాటలు అనిపిస్తే వాళ్ళ పేరు ఖచ్చితంగా ఇందులోకి రావాల్సి వస్తుంది. మనం దీన్ని చూస్తే ఒకసారి గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, అందులో ఇరుక్కున్నటువంటి శ్రీలక్ష్మి లాంటి ఒక ఐఏఎస్ అధికారులు బలైనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనము ఒకటొకటి అనాలిసిస్ చేసుకుంటే ఖచ్చితంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ విషయంలో కూడా పూర్తిగా చేతులు దులుపుకున్నారు. నాకు సంబంధం లేదు, అంత ఐఏఎస్లు చేసినారని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఇందులో కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ కేసు ఎఫ్ఐఆర్ చేయాల్సింది కేసీఆర్ పైన. అప్పుడు పాలనాధికారిగా పరిపాలన మొత్తంగా ఒక ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీ హయాంలో ఇది జరిగింది కాబట్టి ముందు ఎఫ్ఐఆర్ లో కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఎట్లా కావాలి అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు లాంటి వాళ్ళు మాకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం వల్లనే మేము చేసినామని చెప్తే చాలు, వారు ఆ కేసులోకి వచ్చేస్తారు కదా. కాబట్టి ఇవన్నిటికీ మనం లోతుగా ఆలోచన చేస్తే ప్రభాకర్ రావు గారికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం కానీ, వారిని రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడమో లేకపోతే వారి ఆరోగ్యరీత్యా కొంత వెసులుబాటే మనకి ఇచ్చినప్పటికీ ఇప్పటికైనా ప్రభాకర్ రావు గారు అక్కడి నుంచైనా సరే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఏమని, ఇందులో నా ప్రమేయం కంటే ఎక్కువ మౌఖికమైనటువంటి ఆదేశాలు ఫలానా వాళ్ళ నుంచి రావడం వల్ల మేము ఆ ప్రభుత్వంలో అధికారిగా ఉండడం వల్ల వాళ్ళ ఇచ్చినటువంటి ఆదేశాలను ఒబే చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటి మాట చెప్తే కనుక ఇది ప్రభాకర్ రావు గారు కానీ లేకపోతే ఇతర అధికారుల నుంచి కొద్దిగా పక్కకు పోయి మిగతా అంతా రాజకీయ వ్యవహారంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపున ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.